కృష్ణమోహన్ రెడ్డి సార్ గుడి నుంచి వస్తుండు, అక్కడ మొక్కడం జరిగింది. ఇక్కడ మనం దూరం నుంచి చూస్తున్నాం. గద్వాల్కి సంబంధించిన లీడర్లు ఉన్నారు, ఇక్కడ జనాలు కూడా రావడం జరిగింది, పోలీసులు ఉన్నారు. ఇంకా చూడొచ్చు అక్కడ ఏం జరుగుతుందని చూపిస్తా. గో సారు హ్యాండ్ ఇచ్చాడు, డైరెక్టర్ సార్. సార్కి సన్మానం చేస్తుండ్రు, కృష్ణమోహన్ రెడ్డి సార్కి. సారు చూడొచ్చు, అక్కడ సినిమాకి సంబంధించిన క్లాపింగ్ ఉంది. మనం భారత రాజ్యాంగం బుక్ ఇవ్వడం జరిగింది, కృష్ణమోహన్ రెడ్డి సార్ ఇచ్చాడు బుక్. వాళ్ళు మాట్లాడుతున్నారు, సంభాషణ జరుగుతుంది. ఇక్కడ వేణు సార్ కూడా రావడం జరిగింది. క్లాప్ కొట్టబోతున్నారు కృష్ణమోహన్ రెడ్డి సార్, హీరో మరియు హీరోయిన్. ఇది కెమెరా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, గో క్లాప్ కొట్టేస్తాడు అన్న సార్, చూడాలా. క్లాప్ కొట్టినాడు సార్. మేడంకి బుక్ ఇచ్చాను నేను, హీరోయిన్ మేడం. అన్నకి, డైరెక్టర్ అన్నకి బుక్ ఇస్తున్నా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ కృష్ణమోహన్ రెడ్డి సార్ వచ్చినాడు, చూడవచ్చు. మనం గద్వాల్కి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు రావడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ పోలీస్ సార్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా రాజకీయ నాయకులు అందరూ వచ్చారని చెప్పుకోవచ్చు. గుడికి వెళ్తున్నారు, ఫస్ట్ గుడిలో మొక్కడం జరుగుతుంది. అన్న షేక్ హ్యాండ్ ఇస్తుండు, హీరో అన్న సుబ్రహ్మణ్యం అన్న. ఓకే అన్న, అన్న డైరెక్టర్ సార్. ఓకే, డైరెక్టర్ సార్ కృష్ణ అన్న. చూడండి సార్ వాళ్ళు అన్న వాళ్ళు డ్రోన్ కెమెరా ఆపరేట్ చేస్తున్నారు. షూటింగ్ తీయకన్నా ముందు ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారు, సీన్ ఎలా తీయాలని. మనం చూడొచ్చు దూరం నుంచి ఎలా తీస్తున్నారో. ఓకే, అక్కడ డ్రోన్ తిరుగుతుంది, అదే కెమెరా నల్లగా కనపడుతుంది. ఇక్కడ వ్యక్తులు వెళ్ళడం జరిగింది, ఎలా తీయాలి అని ముందే ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనపడుతుంది మనకు. ఇక్కడ బోట్లు ఉన్నాయి, అన్న వాళ్ళు ఆపరేట్ చేస్తుండ్రు. సుబ్రహ్మణ్యం అన్ననే హీరో. చూడొచ్చు, మనం తెల్ల షర్ట్ వేసుకున్నాడు. దగ్గరికి వెళ్ళి చూపెడతా. అన్న చుట్టూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూడండి, షూటింగ్ డిస్కషన్ చేస్తుండ్రు, ఎలా తీయాలి సీన్ అని. ఇప్పుడు మనం చూస్తాం. అన్నని దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఒకసారి. గో అన్న. కెమెరా ఎలా తిరుగుతుందో చుట్టుముట్టు, అక్కడ అన్నవాళ్ళు ఎలా సీన్ తీయాలో అని ప్రాక్టీస్ చేస్తున్నారేమో అన్నట్టు ఉంది నాకు తెలిసి. అదే సినిమా షూటింగ్ ఎలా తీయాలి అని. ఇప్పుడు కెమెరా తిరుగుతుంది, అక్కడ డ్రోన్ కెమెరా చూడొచ్చు మనం. పెద్దపల్లి అజయ్ అన్న ఉన్నాడు, ఇక్కడ మనకి మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు, ఇక్కడ మనకు అన్న ఉన్నాడు పెద్ద మనిషి. ఇక్కడ వీళ్ళు విఐపీలు రావడం జరిగింది, గద్వాల్ విఐపీలు. చాలా సంతోషం. షూటింగ్లో ఏమేమి పెడుతున్నారో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. వడ, సాంబార్, ఇడ్లీ ఉన్నాయి. మనం హీరోయిన్, డైరెక్టర్ మరియు మిగతా వాళ్ళు అందరూ సేమ్ టిఫిన్ చేయడం జరుగుతుంది. ఏమి సపరేట్గా బయట నుంచి తెప్పించుకోలేదు. షూటింగ్ వాళ్ళతో పాటే అన్న హీరో మరియు హీరోయిన్, డైరెక్టర్ మరియు తింటున్నారు సేమ్ టిఫిన్. చూడొచ్చు, మన గద్వాల్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, హీరోయిన్ కూడా ఉన్నారు. మనకు చెప్పిన అప్పుడే ఇక్కడ హీరోయిన్కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ మేడం కూడా సేమ్ జ్యూస్ తాగుతున్నారు, ఏం స్పెషల్ జ్యూస్ ఏం తాగట్లేదు, థమ్స్ అప్. చూడొచ్చు డ్రోన్ ఎలా ఎగురుతుందో పైనకి, మొత్తం పైకి ఎగురుతుంది. అట్లానే సినిమా సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో అక్కడ సోలార్ పవర్ లాంటిది పెట్టారు.
ఎండ పడకుండానేమో మన దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఒకసారి. చూడండి ఎలా పెట్టారో, కొద్దిగా మనకు ఎండ తాగకుండా ఉండడానికి అన్నట్టు ఉన్నాయి. మళ్ళీ ఇది ఎలా యూజ్ చేస్తారో నాకు తెలీదు. అక్కడ చూడండి కెమెరా సిద్ధం చేస్తున్నారు. షూటింగ్ కొంచెంసేపట్లో ప్రారంభమవుతుంది. నేను షూటింగ్ మాత్రం చూపియాను, జస్ట్ ఎలా ఉంటుందో బేటా అని చూపిస్తున్నాను. ఓకే అండి, హీరో సిద్ధమవుతుండు షూటింగ్కి. బనియన్ పైన ఉండు, డైరెక్టర్ ఏమో చెప్తుండు. ఇక్కడ మొత్తానికి రెడీ అవుతున్నాడు. చూడండి అతని అసిస్టెంట్ ఉన్నాడు అక్కడనే. ఇక్కడ మేడము లక్ష్మక్క ఉన్నారు. గో ఇక్కడ ప్రశాంత్ అన్న, ఇక్కడ సార్ ఉన్నాడు, ప్రెస్ సార్. ప్రశాంత్ అన్న వాళ్ళ కొడుకు కూతురు. హీరో సిద్ధమవుతున్నాడు. ఇక్కడ కెమెరాలు చూడండి ఎలా ఉన్నాయి. మొత్తం డైరెక్టర్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఎలా సీన్ తీయాలని. చూడండి హీరో ప్రాక్టీస్ చేస్తున్నాడు. చూడండి అన్న పక్కన ఉన్నది డైరెక్టర్. అప్పటి నుంచి క్లియర్గా ప్రిపేర్ అవుతున్నారు. వచ్చి ఇవి కొద్దిగా మనిషి బాగా కనపడడానికి, హీరో మంచిగా కనపడడానికి, ఇంకా మంచిగా కనపడడానికి వాడడం జరుగుతుంది. ఇవి ఒక చూడొచ్చు హీరో ప్రిపేర్ అవుతున్నాడు. జనాలు ఎలా ఉన్నారు చూడండి, మొత్తం హీరోనే చూస్తున్నారు. అక్కడక్కడ కెమెరాలు పట్టుకొని కూడా తీస్తున్నారు. చూడొచ్చు మనం తప్పకుండా హిట్ చేయాలి. గద్వాల్లో కూడా రిలీజ్ ఉంటుందని మనకు ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూస్తే చూడండి వినాయకుడు ఆ రోజు చూపించినప్పుడు ఏం లేదు, ఇక్కడ మాత్రం వినాయకుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు ఎలా ఉన్నారో మొత్తం బయటనే ఉన్నారు. అప్పుడు నీళ్ళు ఉండే కనపడలేదు మనకి. ఇక్కడ చూస్తే మొత్తం అక్కడ వినాయకులే ఉన్నారు ప్రతి తాన్లా. అక్కడ చూడండి ఏకంగా ఎంత పెద్ద వినాయకుడు, చాలా పెద్ద వినాయకుడు మొత్తం ఇక్కడనే ఉంది. అప్పుడు ఆ రోజు కనపడలేదు. మళ్ళీ మెట్లకి ఏమన్నా ఉండొచ్చు అట్లనే ముందరికి. ఆ రోజు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కనపడలేదు. ఈరోజు చూస్తే ఇట్లా ఉంది పరిస్థితి. ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తా. మనం ఇక్కడ పెద్ద వినాయకుడు మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, చాలా పెద్ద వినాయకుడు. మరి ఏ యూత్ విగ్రహం అనేది మనకు తెలియదు. ఇక్కడ చూస్తే మొత్తం వినాయకులు అందరూ ఇక్కడనే ఉన్నారని చెప్పుకోవచ్చు. కొద్దిగా నాకు ఆ రోజు క్లియర్గా కనపడలేదు, కానీ ఇక్కడ చూస్తే మొత్తం వినాయకులే ఉన్నారు. చూడండి చెత్త కూడా ఉంది. ఇక్కడ చూడండి ఎలా ఉందో మొత్తం. అండి మెయిన్ కెమెరా సిద్ధం అవుతుంది షూటింగ్కి. అన్నవాళ్ళు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఫిట్టింగ్స్ అన్నీ సెట్ చేస్తున్నారు. చూడండి ఎంత పెద్ద కెమెరా. ఇలా సినిమాకి వచ్చి చూడడం, షూటింగ్కి వచ్చి ఇదే నేను ఫస్ట్ టైం. ఇక్కడ చూడండి S35 కెమెరా అంట. చూడొచ్చు మనం, చాలా కాస్ట్ ఉన్నట్టుంది, చాలా చూస్తేనే చెప్పొచ్చు. ఇక్కడ చూడండి ఫిట్టింగ్కి సంబంధించిన బాక్స్లు, కెమెరాకి ఫిట్టింగ్ సంబంధించిన బాక్స్లు ఎలా ఉన్నాయో, చైర్లు. ఇలా చూడండి వ్యాన్, సినిమాకు సంబంధించిన వస్తువులు, కెమెరా కానీ మైకులు కానీ, ఇంకా కొంతమంది వెళ్ళడానికి చోటు ఉంది. హానా ఇగో చూడొచ్చు మనం ఎలా ఉందో వ్యాన్. దూరం నుంచి చూడొచ్చు మనం. అప్పటి నుంచి షూట్ చేస్తున్నారు, పర్ఫెక్ట్ రావడానికి అప్పటి నుంచి సీన్ మీద సీన్ తీస్తున్నారు. మనం సినిమాలో చూసేంత ఈజీగా ఉండదు మూవీ. ఇక్కడ షూటింగ్ చాలా కష్టంగా ఉంది. ఇక్కడ నాకే ఇంత చెమటలు వచ్చాయి. హీరో చూడండి అలానే ఎండకి షూట్ చేస్తుండే. ఇది చాలా మెచ్చుకోవాలి హీరోని, కానీ మనకి హీరో మాట్లాడలేదు, కొద్దిగా ఫీల్ అవుతున్నా. ఓకే అన్న బిజీలో ఉంటారు, పెద్దవాళ్ళు పట్టించుకోరు మనల్ని, ఏం కాదు. అలా ఇక్కడ షూటింగ్ ఉంది, అక్కడ నుంచి హీరో రాబోతున్నాడు. ఇక్కడికి వచ్చి కొద్దిగా మొక్కడం జరుగుతుంది. మళ్ళీ ఆ సీన్ ఏంటనేది మనకు తెలియదు. ఒక్క సీనే అన్నిసార్లు తీస్తున్నారంటే నిజంగా మెచ్చుకోవాలి. ఆ డెడికేషన్ లెవెల్ కానీ చాలా మెచ్చుకోదగిన అంశం. ఇక్కడ శివాలయంలోనే హీరో ఇప్పుడు రాబోతున్నాడు. మరి ఏం చేస్తాడు అనేది పూజిస్తాడు. కృష్ణమ్మ బొమ్మ ఉంది ఇక్కడ చూడొచ్చు. మన ఇక్కడ చుట్టుముట్టు ఎలా ఉంది చూడండి, చాలా మంచి పీస్ఫుల్ ఏరియా. ఎవరైనా హ్యాపీగా రావచ్చు. ఇక్కడ బాబానయ్య కూడా వచ్చాడు. మళ్ళీ బాబానయ్య ఏమైనా పూజ చేస్తాడు అనేది మనకు తెలియదు. ఇక్కడ అన్న నమస్తే అన్న, బాయ్ ఫ్రమ్ గోబీ నూడిల్స్ కడతా భయా ఫేమస్. ఏమన్నా ఎట్లా ఉంది షూటింగ్ అట్మాస్ఫియర్, జనాలు, షూటింగ్ కెమెరాలు, హీరో హీరోయిన్? మనమేం నీడకుండా కూడా చెమట జారుతుంది, కానీ వాళ్ళ కష్టాలు గంగల మునిగి చాలా కష్టాలు పడుతుంటారు. వాళ్ళ బాధను చూసి మనకి ఏమో అనిపిస్తుంది.
మనం సినిమా అంటే ఊరికే ఎంతో అనుకుంటాం కానీ వాళ్ళ కష్టము చూడడానికి చాలా బాధ అనిపిస్తుంది. ఇంకేమని చెప్తాను, టిఫిన్ బాగుందా? టిఫిన్ ఏమీ బాగుంది, అన్ని చట్నీ బాగుండే. ఈరోజు కలిస్తే అందరికి మాట్లాడితే చేతులు చేయగలిగితే మంచి మాట్లాడి సినిమా పాస్ కావాలని ఇట్టు కావాలని అనుకున్నా. ఓకే, నాకు వాటర్ బాటిల్ ఇవ్వడం జరిగింది. ఓకే, నది అగ్రహారం అప్పట్లో ఎట్లుండే? అప్పట్లో చెట్లు ఉండే, రస్తబాగా లేకుండే. ఇప్పుడు రోడ్ వేసినారు, చెట్లు చిన్న చెట్లు ఉండే, ఆ దుక్కుండే ఈ దుక్కుండే కొట్టేసినారు. ఇంత చెట్టు ఉందానికి ఇంత నీడ కూస్తున్నామే. అప్పుడు లైట్ కూడా ఆంజనేయ గుడి వారికి డబల్ లైన్ వచ్చింది. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది? ఇప్పుడు బాగుంది. అప్పుడు మంత్రం చంపేసి కూడా ఆడ దిక్కలేకుండే, ఇప్పుడు నీట్గా ఉంది. బరిసం రోడ్డు ఫంక్షన్ హాల్ ఇదే బ్యాక్ సైడ్ చాలా మంచి డెవలప్ అయ్యింది. నేను కూడా అప్పుడప్పుడు చిన్న ఉన్నప్పుడు వస్తుంటే మట్టి రోడ్ ఉండే. ఆ ఊరికైతే ఎప్పుడు పోలేదు, రోడ్డు వన్నక్కనే పోయినా ఆ ఊరికి. చాలామంది ఆ రోడ్డు ఊరు చూడలే కదా అన్న, రోడ్డు వన్నక్కనే చూసిన ఆ ఊరు నది అగ్రహారం. రోడ్డు పడినాక మరి చూడడం. అప్పుడు అగ్రహారం అంటే ఊడడుగుతుండ్రి మట్టి రోడ్డు, సైకిల్ దుక్కుని పోతుండే చేపలాడకి. ఇప్పుడు టైంపాస్ కాని వాళ్ళందరూ ఇట్లా వస్తారు కదా, వంగిట వచ్చి కళ్ళు తాగిపోతుంటారు, అన్నీ టైంపాస్ మందు తాగిపోతారు, బీరు తాగిపోతారు. ఇంకా మనం సినిమా షూటింగ్ మంచిగా పీస్ఫుల్ ఉంటుంది కదా ఏరియా. ఇప్పుడు మంచిగా ఉంటుంది. ఇప్పుడు బాగుంది కదా? ఇప్పుడు బాగుంది. పోలీసులదే బాధ ఎక్కువ.